మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అత్యధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయని 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వివిఎన్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కేటాయించినట్లు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరాయని పేర్కొన్నారు. మన వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు సాయంత్రం ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్ లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఒక్కొక్క టీంలో 30 మంది వెల్ ట్రైన్డ్ రెస్క్యూయర్స్ ఉంటారు. వీళ్లతో పాటు బోట్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, ఇంతే కాకుండా అనేక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ తో కాకుండా కమ్యూనికేషన్స్ తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం మా దగ్గర వీడియో, క్విక్ డిప్లాయబుల్ యాంటీనాస్, వెహికల్ మౌంటెడ్ యాంటీనాస్, శాటిలైట్ ఫోన్స్ ప్లస్ హెచ్ఎఫ్ వైర్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టీమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి, అంతేవిధంగా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ తీవ్ర తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడడంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. తర్వాత ఈ టీమ్స్ ప్రజలకి ముంపు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, అదేవిధంగా తుఫాన్